నగర్లో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన పుల్లయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో పుల్లయ్యను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని మధురా నగర్, ఎస్ఆర్ నగర్ లో చిట్టీల పేరుతో పుల్లయ్య భారీగా వసూలు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వసూలు చేసిన డబ్బులతో పుల్లయ్య గత నెల 27న పరారయ్యాడు. దీంతో బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు పుల్లయ్య కోసం ప్రత్యేక బృందాలతో సెర్చింగ్ చేపట్టారు. ఎట్టకేలకు పుల్లయ్య బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. దీంతో అతన్ని హైదరాబాద్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, చిట్టీల పేరుతో అమాయకుల వద్ద నుంచి కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు అపనంగా సొమ్ము చేసుకుని పరారీలో ఉన్న ఆ చిట్టీల పుల్లయ్యను టీసీఎస్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు చిట్టీలు అమాయకుల వద్ద నుంచి కూడా లక్షల రూపాయలకు సంబంధించిన చిట్టీలు వేసి ఆ తర్వాత ఆ అమౌంట్ తో పారిపోయాడు. దీనికి సంబంధించి కూడా స్థానిక పిఎస్ లో కేసు నమోదు చేశారు. కానీ 100 కోట్ల చేరుతుందో ఈ కేసును కూడా సిసిఎస్ కి బదిలీ చేయడంతో కూడా సిసిఎస్ పోలీసులు పుల్లయ్యను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. ఎట్టకేళ్లకు అతడి స్వగ్రామంతో పాటు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ఏంటని కూడా పూర్తి సమాచారం ఆధారంగా కూడా అతడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక బెంగళూరులో అతడు ఒక అజ్ఞాత ప్రాంతంలో ఉండగా ఫ్యామిలీతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య ఎట్టకేలకు పోలీసులు చిక్కడంతో బాధితులు కూడా తమకు అతి వద్ద వేసిన చిట్టీలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పించాలంటూ కూడా పోలీసులను వేడుతున్నారు. థాంక్యూ కిరణ్.